పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. పెద్దారెడ్డి గారు చెప్పండి, మీరు అధికారంలో ఉన్న టైంలో జేసీ కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టారు అనేది వాళ్ళు చెప్తున్న మరొక అంశం. ఎందుకంటే జేసీ ట్రావెల్స్ పైన కేసులు వీటన్నిటిలో కానీ అందులో మీది చాలా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంది అనేది జేసీ ప్రభాకర్ రెడ్డి అంటున్నారు. దీంట్లో ఏం లేదు, వాళ్ళు నాగాల్యాండ్ నుండి BS3 BS4 వెహికల్లు స్క్రాప్ వెహికల్లు కొనడం జరిగింది. దాంట్లో కొనడంలో నేను దాన్ని ఒక అర్జీ పెట్టడం జరిగింది. ఈ ఆర్టీఓ ఆఫీసులకు కానీ ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్లకు వాళ్ళకు అర్జీలు పెట్టడంతో అర్జీ పైన ఎంక్వైరీ చేసి BS3 BS4 వెహికల్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఎలాంటి డాక్యుమెంట్ లేని వెహికల్ అన్నీ తిప్పుతుంటే అవన్నీ నిలబెట్టడం జరిగింది. అసలుకు వాళ్ళు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే వాళ్ళ రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా తిరుగుతున్న బస్సులు ఈ లారీల పైన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. BS3 BS4 వెహికల్లు సీజ్ చేయండి, ఎక్కడే కానీ తిప్పకూడదు అనేది గతంలోనే ముందు నుండి ఉంది ఆర్డర్. దాని అశోక్ లైలాండ్ కంపెనీ వాళ్ళు కూడా స్క్రాప్ వెహికల్ అని ఇవ్వడం జరిగింది. దీనిపైన నేను అర్జీ పెట్టింటే అవి వాళ్ళు సీజ్ చేసినారు చట్ట ప్రకారం. దానికి నాకున్నటువంటి ఇబ్బంది లేదు. అతను దొంగతనం చేసినాడు కాబట్టి 420 కేసులు పెట్టడం జరిగింది. దాంతో నేను వాళ్లకు ఏది చేసిండేది లేదు. రెండోది అక్రమ మైనింగ్. వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి వంట మనుషులతోనూ డ్రైవర్ల పేర్ల మీద పెట్టి 1200 ఎకరాలు వాళ్ళు మైనింగ్ చేసినారు. అది కోర్టు గుండా మురళీ ప్రసాద్ రెడ్డి అనే అతను రెట్టేసినాడు. అది కోర్టు గుండా మైనింగ్ సీజ్ అయింది. అంతో ఇంతో ఫైన్ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు అంటే నేను పెట్టినట్టు కాదు ఈ కేసులేమో, చట్టపరంగా గవర్నమెంట్కు మనం అర్జీ పెట్టుకుంటే దానిపైన ఎంక్వైరీ చేసి కేసులు పెట్టారు. నేను కేసు పెట్టమంటే పోలీస్ అధికారులు కేసు పెట్టేది. ఆ విధంగా ఉండింటే నేను మున్సిపల్ ఎలక్షన్లో నన్ను అవసరం చేయాల్సిన పరిస్థితి కూడా లేదు. అక్కడ అంటే వాళ్ళు ఇల్లీగల్ గా వెళ్తారు కానీ ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు, ఎదురు లేకుండా రాజకీయం చేసుకోవాలి. కానీ మీరు అడ్డొచ్చారు. అడ్డొచ్చినాను కాబట్టి నన్ను అడ్డు తొలగించుకునే దానికే ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు కూడా 100 వెహికల్ దాదాపు మోటార్ సైకిల్ అన్నీ కూడా సీజ్ చేసి అందరూ కూడా ముస్లిం అబ్బాయిలనే. ఇంతకుముందు ముస్లింలతో రౌడీజం చేయించేవాడు, ఇప్పుడు దొంగతనాలు చేయిస్తాడు. ఈ వెహికల్ అన్నీ ఇన్సూరెన్స్ లోన్ తీసుకోవడము, ఏరే వాళ్ళకి అమ్మడం. నిన్ననే రిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఇంకా దాదాపు 200-300 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఇంకా 50-60 డబుల్ నెంబర్ ప్లేట్లతో లారీలు కూడా తిప్పుతారు వాళ్ళ అనుచరులు. ఇవన్నీ కూడా బయటపడుతున్నాయనే ఆలోచనతో నేను అక్కడ లేకపోతే ఏ సమాచారం ఉండదు, మా అనుచరులు కానీ నేను కానీ దాంట్లో లబ్ధి చెందుతాననే ఆలోచనే జేసీ ప్రభాకర్ రెడ్డి గారికి ఉంటుంది. చెప్పవనండి, ఈరోజు మోటార్ సైకిల్ కేసులలో లోపలికి పోయిన వాళ్ళల్లో నా అనుచరులే లేరు, వాళ్ళు సామాన్యులు, నాకు సంబంధం లేదు అని చెప్పాను. ఈరోజు కూడా మటక, గ్యామ్లింగు, బంగ్యాక్ అనేది తాడిపత్రిలో విపరీతంగా ఉంది. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా నేను వాట్సాప్లో కూడా వాళ్ళకి పెట్టడం కూడా జరిగింది ఈ బంగ్యాకు అమ్మే వాళ్ళ గురించి. దానిపైన పోలీస్ అధికారులు రిప్లై కూడా లేదు. అందరు అధికారులకు అన్నీ తెలుసు ఎవరు అక్కడ ఏం చేస్తున్నారు ఏం కథ అనేది. ఈరోజు కూడా లారీలు డబుల్ నెంబర్ ప్లేట్లతో ఈరోజు కూడా తిరుగుతున్నాయి వాళ్ళ అనుచరులు. అది వాళ్ళ అనుచరులే కావచ్చు, ఇతని బినామీలు కావచ్చు. ఇవన్నీ కూడా బయటపడతాయనే ఒక ఆలోచనతోనే నన్ను తాడిపత్రి రాకుండా చేసుకుంటే అక్కడుండే సమాచారం కూడా నాకు అందుకోకుండా పోతుంది. మేము యథావిధిగా దౌర్జన్యాలు ఇవన్నీ చేసుకుంటే మేము ఉండొచ్చు, మా వ్యాపారాలు సక్రమంగా జరుగుతాయనే ఆలోచన వాళ్ళకు ఉంది తప్ప ఏరే ఆలోచన లేదు. అందుకోసమే నన్ను తాడిపత్రికి వచ్చే ఇవి సమాచారాలన్నీ తీసుకొని అర్జీలు పెట్టడం జరుగుతుంది పై అధికారులకు అనుకొని అతను నన్ను అక్కడికి రానికోకుండా. పెద్దారెడ్డి గారు, అయితే ఇది కేవలం జేసీ ప్రభాకర్ రెడ్డి వ్యక్తిగతంగా మీ మీద చేస్తున్న కక్ష సాధింప, లేకపోతే దీంట్లో లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళ ప్రమేయం ఉందని మీకు ఏమన్నా అనుమానం ఉందా? అంటే ఇతను ఏం చేస్తాడంటే ఇక్కడ నుండి అరుస్తూ అంటాడు, రే నేను తాడిపత్రికి రానిను, మా అనుచరులే నీకు అడ్డుకుంటారు అని. కానీ వాళ్ళ కొడుకు పోయి ఆడ లోకేష్కో చంద్రబాబుకో కాళ్ళు పట్టుకొని ఏడుచంటాడు. మావన్నీ అప్పుడు ఉండేటప్పుడు అన్నీ కేసులు పెట్టినారు,
చేసినారు, మీరు ఎట్లా తిరిగి డీజీపీ గారికి చెప్పండి ఆయన రానికూడదు అనేది. వ్యవస్థలో వీళ్ళు ఎన్ని రానికోకుండా నాకు అడ్డుపడినా ఏమున్నా చట్టం అనేది ఒకటి ఉంది. నేను కూడా న్యాయస్థానంలో నేను అప్లై చేయడం జరుగుతుంది. దాని ప్రకారం నేను నడుచుకోవడం కూడా జరుగుతుంది. వీళ్ళు కలగా మిగులుతాయి వీళ్ళ కళలన్నీ. ఇవన్నీ వాళ్ళు ఊరిక ఏమి చేయరు. బయటకేమో ఏం చెప్తారు, జుట్టు పట్టుకుంటూ అంటారు మమ్మల్ని అందరినీ. ఏం చేస్తారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాయకులు, మీ నాయకుడే ఊర్లో రాకపోతే మీరేం చేస్తారు అని. కానీ చేసేదేమో ఆడపోయి లోకేష్కు చంద్రబాబు కాళ్ళు పట్టుకుంటారు. అంత నీచమైన బతుకు వాళ్ళ కుటుంబానికి ముందునుంటుంది. ఈ రోజు కాదు కానీ అది నేచర్ ఉంది. ఇంతవరకు ఎవరు ప్రశ్నించే వాళ్ళు లేరు కాబట్టి అతను యథావిధంగా అతని దౌర్జన్యాలు దోపిడీలు యథావిధంగా జరుగుతాయి. కానీ ఇంకొక విషయం పెద్దారెడ్డి గారు, ఎప్పుడు ప్రభాకర్ రెడ్డి మాట్లాడినప్పటికీ కూడా నాకు వైఎస్ఆర్ కుటుంబం ఉంటే గౌరవం ఉందంటారు. అవసరమైతే వైఎస్ఆర్సీపీలో నేను జాయిన్ అవుతానంటూ కూడా ఒక్కొక్కసారి మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీని కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొంత వేరు చేసి చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి అనే వ్యక్తి పైన ఉన్నది కోపం మాత్రమే, అదే మేము చూపిస్తున్నాం అనేది ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. ఎలా చూస్తారు మీరు? అంటే మిమ్మల్ని పార్టీ నుంచి వేరు చేసి చూడడాన్ని ఎలా చూస్తారు? అంటే పార్టీ నుంటే కాదు కానీ అతని ఆలోచన ఏమంటే ఇక్కడ ఉండే కార్యకర్తల నాయకులకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉండేటువంటి అభిమానం కావచ్చు, నా మీద ఉండేటువంటి అటాచ్మెంట్ కావచ్చు. ఇక్కడ ఉండే కార్యకర్తలు ఇంతవరకు ఈ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క కార్యకర్త కూడా వాళ్ళ దగ్గరికి పోలే. దాంట్లో అతను ఏం చేస్తా అంటే ప్లే చేస్తా అంటారు రాజకీయంగా. నాకు ఎవరు సహకరించకూడదు, జిల్లాలో ఉండేటువంటి నాయకులు కానీ లోకల్లో ఉండేటువంటి క్యాడర్ కానీ ఎవరు సహకరించకూడదు అనేది ఒక రాయి వేస్తా అంటాడు. నేను కూడా వైఎస్ఆర్సీపీలోకి పోవచ్చామని. ఏ విధంగా మా పార్టీలోకి వచ్చాక అతనికి అర్హత ఉందో ఒక్కసారి అతనే చెప్పండి. గతంలో కూడా వైఎస్ ఫ్యామిలీని అతను చాలా అన్నరాని మాటలతో కూడా మాట్లాడడం జరిగింది సాక్షి ఆఫీస్ ముందరనే. అది అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. అతను వాళ్ళ కుటుంబాన్ని ఏ విధంగా కించపరిచే విధంగా మాట్లాడుతుంటాడు. స్టిల్ ఈ రోజు కూడా మాట్లాడుతుంటాడు. అతను ఏం చేస్తుంటాడు, ఏదో ప్లే చేసి నా విందుకి రేపు అధికారంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినా కూడా నేను చేసే విధవ పనులకన్నిటికి కూడా వాళ్ళు ఓరుకుండాలనే ఒక ఆలోచనతో తప్ప నన్ను వేరు చేసి ఎవరినో అంటే మా పార్టీ టికెట్లు కూడా అతను ఇచ్చే విధంగా మాట్లాడుతుంటాడు. అతను ఏం మాట్లాడుతుంటాడని, పెద్దారెడ్డి రాకపోతే ఎవరికైనా ఇచ్చుకోండి, మేము ప్రోగ్రాంలు చేయిస్తా ఇంకోటి చేయిస్తా అని చెప్తుంటాడు. అంటే ఏ పెద్దారెడ్డి రాకపోతే ఇంకోరిని చేయిస్తా అని మా పార్టీలో కూడా అతను మాట్లాడే పరిస్థితికి వచ్చిందంటే అతని ఆలోచన ధోరణేమి ఇంకోటేమి. నేనైనా ఇంకోరైనా ఎవరైనా కానీ ఆడ పార్టీ కోసం పనిచేయాల్సిన పరిస్థితే తప్ప అతనికేం లాలూచుబడి అతని ఇంటికాడ ఉండేవాడు కాదు కదా ఎవరన్నా కానీ. అవును, నేను లేనిది అతనికి ఎవరైతే ఉంది, నేనైతే అతనికి వచ్చిన బాధ ఏముంది. నేనైతే ఆ మాటలన్నీ కూడా కొంత క్యాడర్ ని మ్యానిపులేట్ చేయడానికి చేస్తున్నవి అనేది మీ అభిప్రాయం, రైట్ పెద్దారెడ్డి గారు? సో మీకు ఖచ్చితంగా న్యాయస్థానంలో మరొకసారి రిట్ పిటిషన్ వేశానని చెప్తున్నారు. అక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశం ఇది. ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ప్రకారం మీ కాన్స్టిట్యుయెన్సీలో మీ ఇంట్లో అడుగుపెట్టే హక్కు మీకు ఉంటుంది కాబట్టి